మీకు రిపీటెడ్ గా సోర్ థ్రోట్ వస్తుందా? గొంతు నొప్పి పోవట్లేదా? యాంటీబయాటిక్స్ వాడి వాడి అలసిపోయారా? అయితే ఇందులో మన గొంతు తప్పేమీ లేదు. హాయ్, నేను మీ డాక్టర్ రుహియా, ఈఎన్టీ స్పెషలిస్ట్, అనంతపూర్. మన స్టమక్ లో ఉండే యాసిడ్స్ కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టము. సాధారణంగా కింద ఇంటెస్టైన్స్ వైపుకు వెళ్లాల్సిన యాసిడ్స్ ఎప్పుడు కిందకి ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారిగా పైన వరల్డ్ టూర్ చేసి వద్దామని ఛాతీ వైపుకు ప్రయాణిస్తాయి. అంతే, ఒక్కసారిగా చెస్ట్ లో ఫైర్ యాక్సిడెంట్స్ మరియు గొంతులో కెమికల్ అటాక్ అయిపోతుంది. ఇలా స్టమక్ లో ఫైర్ వర్క్స్ వల్ల హార్ట్ బర్న్ మొదలవుతుంది. ఇంకా ఇవి గొంతుకి వచ్చి తగిలితే మంట, నొప్పి, గుచ్చినట్టు ఫీలింగ్, గొంతు హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. దీనినే లారికోఫెరింజియల్ రిఫ్లెక్స్ అంటే ఎల్పిఆర్ అంటారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎల్పిఆర్ ఉన్న వాళ్లలో 30% మందికి మాత్రమే చెస్ట్ లో మంట ఉంటుంది. మిగతా వాళ్లకు గొంతులో మాత్రమే సిమ్టమ్స్ కనబడతాయి. పాపం వాళ్ళు కంగారుగా వచ్చి డాక్టర్ గారు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకుంటా అంటారు. గుర్తుంచుకోండి, అది థ్రోట్ ఇన్ఫెక్షన్ కాదు. మీ స్టమక్ యాసిడ్స్ థ్రోట్ లో ప్లే చేసే గేమ్స్ అని తెలుసుకోండి. సడన్ గా దగ్గు రావడము, స్పెషల్లీ రాత్రిళ్ళు యాసిడ్స్ ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటాయి. గొంతులో మంట, గుచ్చినట్టు ఫీలింగ్, గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించడము, వాయిస్ చేంజ్, తిన్న వెంటనే దగ్గు రావడము, ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పే లోపే గొంతు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అసలు విలన్ ఎవరు అంటే మనమే. మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, బిర్యానీ, డబుల్ కా మీఠా, పైగా నైట్ 11 కి డిన్నర్ చేయడం, కాఫీ, టీ, చాక్లెట్స్, మార్నింగ్ నుండి నైట్ వరకు నాన్ స్టాప్ తీసుకుంటూ ఉంటాం. కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్ని కలిపి ఎల్పిఆర్ కి కాంబో ప్యాక్ మనమే కొనుక్కున్నట్టు అయిపోతుంది. ప్రివెన్షన్ అంటే రాకెట్ సైన్స్ ఏమి కాదు అండి. తిన్న వెంటనే పడుకోకండి, డిన్నర్ ఎర్లీగా చేసేయండి, ఆహారం బాగా నమిలి తినండి, తిన్న వెంటనే జిమ్ కి వెళ్ళకండి, లేకుంటే యాసిడ్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తాయి. వెయిట్ తగ్గించుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇంకా ఇంత చేశాక 2 వారాలకి గొంతు నొప్పి తగ్గలేదంటే యాంటీబయాటిక్స్ వాడుతూ టైం వేస్ట్ చేయకండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కలవండి. సరైన పరీక్ష, సరైన ట్రీట్మెంట్ లభిస్తుంది. రిపీటెడ్ సోర్ థ్రోట్, వాయిస్ చేంజ్, కాఫ్ వస్తే దాన్ని జలుబు అయి ఉంటుంది అని ఇగ్నోర్ చేస్తే స్టమక్ యాసిడ్స్ కూడా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఎల్పిఆర్ అంటే యాసిడ్స్ ని కంట్రోల్ చేయండి, థ్రోట్ ని సేవ్ చేయండి అని అర్థం. అయితే ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.